హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ది టాప్ 5 డేంజరస్ ప్లేసెస్ ఇన్ ది వరల్డ్. ఈ టాప్ 5 డేంజరస్ ప్లేసెస్ గురించి, ఈ ప్రపంచంలో ఏమేమి చోట్లు ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, దయచేసి మీకు ఒక చిన్న విన్నపం అయితే చేసుకుంటున్నాను. ఏమీ లేదు, ప్రతిరోజు కూడా ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో దాన్ని చాలామంది చూస్తున్నారు, కొంతమంది అయితే చూడట్లేదు. ఎవరు కొత్త వాళ్ళైనా సరే, చూస్తున్న వాళ్ళైనా సరే, మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, ఫ్యాక్ట్ వీడియోస్ కానీ, మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి. అవి మిస్ కాకుండా ఉండాలన్నా, ఖచ్చితంగా తెలుసుకోవాలన్నా, అన్ని విధాలుగా అన్ని స్టోరీస్ కానీ, అన్ని ఏవైతే కాన్సెప్ట్స్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏమాత్రం నచ్చినా కానీ షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. సో అంతకు మించి ఇంకేం లేదు చెప్పేది. ఈ చిన్న రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా మిమ్మల్ని ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయను, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే టాప్ 5 డేంజరస్ ప్లేసెస్ ఇన్ ది వరల్డ్లో చూసుకున్నట్లయితే, ప్రపంచంలో 5 ప్రమాదకరమైన ప్లేసెస్ గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. అందులో నెంబర్ 1 వచ్చేసరికి నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇది మన ఇండియాలో అయితే ఉంది. రెండోది వచ్చేసరికి డెత్ వ్యాలీ, కాలిఫోర్నియా. మూడోది వచ్చేసరికి ఓమ్నియాకాన్, రష్యా. నాలుగోది వచ్చేసరికి అలగోస్, బ్రెజిల్. ఐదోది వచ్చేసరికి సాహెల్, నార్త్ ఆఫ్రికా. అయితే ఫస్ట్ నార్త్ సెంటినల్ ఐలాండ్ ఇండియాలో అయితే చూసుకుందాం. మన ఇండియాకి చెందిన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ ఒక భాగం. ఇక్కడ ఉండే ట్రైబల్స్ బయట జనాభాని అస్సలు రానివ్వరు. ఈ ఐలాండ్ మొత్తం చుట్టుకున్న ప్రమాదమైన అలలు, నీళ్లు ఎగసిపడి మరీ తరచుగా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ఏరియా మొత్తం, ఈ ఐలాండ్ మొత్తం కంప్లీట్గా ప్రమాదకరం అని తెలియజేస్తున్నట్టు. అదేవిధంగా మనం వెళ్ళాలి అన్న, వాళ్ళు అక్కడ నుండి వేరే ప్లేస్కి వెళ్ళాలి అన్న చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ సెంటినలీస్ ట్రైబల్స్ చాలా డేంజర్గా ఉంటారు. అసలు ఎవరిని వాళ్ళని చూడనివ్వరు, వాళ్ళ ఐలాండ్కి అయితే రానివ్వరు. ఎవరైనా వస్తే కొట్టడమో, దాడి చేయడమో, చంపేయడమో ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు. ఈ నార్త్ సెంటినల్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ పరంగా చాలా డేంజరస్ ప్లేస్. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. దట్టమైన అడవులు, లిమిటెడ్ రిసోర్సే ఉంటాయి. అక్కడ ఉండడానికి అస్సలు మంచి ప్రదేశం కాదు. ఈ నార్త్ సెంటినల్లో కాంబినేషన్ ఆఫ్ ఐసోలేషన్, హాస్టిలిటీ అండ్ ఛాలెంజింగ్ క్లైమేట్ చేంజెస్. ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ పెరిలోస్ ప్లేస్. అంటే సింపుల్గా చెప్పాలంటే చాలా ప్రమాదకరమైన ప్రదేశం. ఇన్ఫ్యాక్ట్ బయట ఉన్న వాళ్ళకంటే మనకి ఏమనిపిస్తుంది, దేవుడా ఈ ప్లేస్కి ఎవడూ కూడా వెళ్ళకూడదు అనే ఫీలింగ్ని అయితే కలిగిస్తుంది ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇంకా రెండోది వచ్చేసరికి డెత్ వ్యాలీ, కాలిఫోర్నియా. ఈ డెత్ వ్యాలీ కాలిఫోర్నియాలో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే అన్ని మిస్టరీస్ అమెరికా కాంటినెంట్లోనే ఎక్కువగా ఉంటాయి. ఏంటో అది మనకు తెలీదు, అది ఒక మాయా దేశంలో అనిపిస్తుంది నాకైతే. ఎనీవేస్, డెత్ వ్యాలీ అనేది ఈ భూమి ప్రపంచం మీద వన్ ఆఫ్ ది హాటెస్ట్ ప్లేస్ ఎవర్ అంట. టెంపరేచర్ నియర్లీ 56 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అండ్ 134 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది. ఇక్కడ ఈ డెత్ వ్యాలీ అనేది ఒక ఎడారి ప్రదేశం. అండ్ సర్వైవ్ అవ్వడానికి ఇక్కడ అస్సలు ఒక్క చుక్క వాటర్ కూడా అయితే ఉండదు, లేదు కూడా. సో ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ విజిటర్స్ కానీ, టూరిస్టులు కానీ ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాలి, ఆ ఏరియాలో ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే వాటర్ని ఫుల్గా పట్టుకు వెళ్ళాలి. అండ్ డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది అండ్ హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి రిమోట్ ఏరియాస్లో ఉండాలి, స్టే చేయాలి అనుకున్న వాళ్ళకి ఒకవేళ ఎమర్జెన్సీ ఏర్పడినా, అవసరమైనా ఖచ్చితంగా చాలా దూరం వెళ్ళాల్సిందే, చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి ప్రమాదకరమైన విషయాలు పక్కన పెడితే డెఫినెట్గా డెత్ వ్యాలీ అనేది చాలా బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్ యూనిక్ ల్యాండ్స్కేప్స్తో ఉంటుందంట. టూరిస్టులకి, విజిటర్స్కి చాలా బాగా ఎక్స్పీరియన్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. బట్ లాస్ట్ వన్ థింగ్, మీరు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అంటే బీ కేర్ఫుల్, ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, లేకపోతే కొంచెం సఫర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎనీవేస్, డెత్ వ్యాలీ అనేది మంచి టూరిస్ట్ ప్లేస్ అనుకోండి. ఇంకా మూడోది వచ్చేసరికి ఓమియాకాన్, రష్యా దేశంలో ఓమియాకాన్ అనేది ఒక చాలా కోల్డెస్ట్ ఇన్హాబిటెడ్ ప్లేస్ ఆన్ ఎర్త్ అన్నమాట. ఇది ఇక్కడ ఎక్కువగా చలి ఉంటుంది, దాదాపు -50 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ -58 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటుంది అండ్ వింటర్లో చంపేస్తుంది కూడా. సైబీరియాలో ఈ రిమోట్ విలేజ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ క్లైమేట్కి ఫేమస్. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి. చాలామంది తక్కువగా కూడా ఉంటారు జనాభా. ఈ హార్ష్ వింటర్స్ వల్ల
ఆ ఏరియాలో చాలా ప్రమాదకరమైన వాతావరణం ఉంటుంది. వీటి వల్ల ఫాస్ట్ బైట్, హైపోథెర్మియా థ్రెట్స్ కూడా ఉంటాయంట. రియల్లీ ఇట్ సౌండ్స్ హారబుల్ కదా. ఈ మంచు దాదాపు సంవత్సరం పాటు ఉంటుంది. అండ్ దీనివల్ల అగ్రికల్చర్ కానీ ఫుడ్ సప్లిమెంట్స్ లైక్ గ్రాసరీస్, ఎసెన్షియల్ గూడ్స్కి కూడా అంత అవకాశం అయితే ఉండదు. ఈ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వింటర్స్ వల్ల ఆ రిమోట్ విలేజెస్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటర్ పైప్స్ కానీ రోడ్ బ్లాక్ అవటం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపాక్ట్ అయితే చేస్తుంది ఈ ఒమికాన్ ఏరియాలో. బట్ మనిషి ఉండడానికి ఇది ఒక ప్రమాదమే కాదు, చాలా చావు అంచుల దాకా కూడా తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక డేంజరస్ ప్లేస్. నాలుగోది వచ్చరికి అలగోస్, బ్రెజిల్. అలగోస్ ఇది ఒక స్టేట్ అయితే నార్త్ ఈస్టర్న్ బ్రెజిల్లో ఉంటుంది. ఇది న్యాచురల్ డిజాస్టర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్కి అయితే ఉంటుంది. పర్టికులర్గా అయితే ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ కానీ ఇలాంటివి అన్నీ కూడా తరచుగా అయితే వస్తూ ఉంటాయంట, జరుగుతూ ఉంటాయంట. వింటర్ సీజన్, రైనీ సీజన్ వస్తే కనుక చాలు, హెవీ రైన్ఫాల్కి లిమిట్సే ఉండవు. ఈ ఫ్లాష్ రైన్ఫాల్స్, ఫ్లడ్స్ వల్ల ఆ ఏరియాలో ఉండే కమ్యూనిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ కూడా సర్వనాశనం అయితే చేస్తుంది. 2010లో అయితే 200 మంది చనిపోయారు. వేలాది మంది అయితే ఎక్కడ కొట్టుకుపోయారో కూడా మనకు తెలియదు. కేవలం క్యాటస్ట్రోఫిక్ ఫ్లడ్స్ వల్ల అండ్ ల్యాండ్ స్లైడ్స్ వల్ల చాలా పెద్ద కొండలు, దట్టమైన అడవులు, వాళ్ళ అక్కడ ఉండే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ మనుషులు కానీ కనపడరు. కానీ చాలా ప్రమాదం ఏంటంటే కొండపైన నుంచి పెద్ద పడే రాళ్ళు ఏవైతే ఉంటాయో చాలా ప్రమాదకరం. ఈ ప్లేస్లో క్లైమేట్ చేంజెస్ కానీ అన్ప్రెడిక్టబుల్ వెదర్ ప్యాటర్న్స్ కానీ అస్సలు ఈ ప్లేస్లో ఉండలేం. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే రైనీ సీజన్లో అస్సలు ఇక్కడ ఉండటం కన్నా పైకి పోవడమే బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా ఐదో వచ్చేసరికి సాహెల్, నార్త్ ఆఫ్రికా. ఈ సాహెల్ రీజన్ నదరన్ ఆఫ్రికాలో ఉంటుంది. ఇది బేసికల్గా సెమీ అరిడ్ క్లైమేట్, ఎడారి ప్రాంతం అనమాట. ముఖ్యంగా కరువుకు ఎక్కువగా గురవుతూ ఉంటుంది ఈ ఏరియా. సహారా డెజర్ట్ సరిగ్గా చెప్పాలంటే సరిహద్దుగా ఉన్న ఈ ప్లేస్ తీవ్రమైన కరువును ఎక్కువగా ఫేస్ చేస్తుంది. దీని ఫలితంగా విస్తృతమైన కరువు మరియు ప్రాణ నష్టం సంభవిస్తుంది. 1972, 1984 మధ్య ఏవైతే సాహెల్లో ఈ కరువు వల్ల ఎన్నో సమస్యలతో దాదాపు 1,00,000 మంది పైగా చనిపోయారు. ఈ ఏరియాలో ఎక్కువగా వాటర్ దొంగతనం జరుగుతుందంట. అయితే దీని ప్రభావంతో ఈ సాహెల్ రీజన్ ఎండిపోయింది. ఇంకా ఫ్యూచర్లో కూడా కరువు ప్రమాదాన్ని పెంచుతుందంట. ఎడిషనల్గా ఏంటంటే ఈ సాహెల్ రీజన్ అస్సలు వర్షాలు పడవు, ఒకవేళ పడితే ఇంకా వరదలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుందంట. ఇంకా అగ్రికల్చర్ పంటలు వేయడానికి సాధ్యమే అవ్వదు. ఒకటి చెప్పాలంటే అతివృష్టి, అనావృష్టి ఉంటే ఎండ ఎక్కువగా ఉంటుంది, లేదంటే వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో దీనికి కూడా కంఫర్టబుల్గా ఈ సాహెల్ రీజన్ అనేది పనిచేయదన్నమాట. ఈ సాహెల్లో కఠినమైన వెదర్తో ఉంటుంది. సామాజిక, ఆర్థిక సవాళ్లకు చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుందంట ఈ ఏరియాలో. ఆఫ్రికా ఖండం మొత్తం కూడా చాలా కష్టదాయకంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టాప్ 5 డేంజరస్ ప్లేసెస్ ఇన్ ది వరల్డ్. ప్రతి దేశంలో కూడా ఒక్కొక్క రాష్ట్రంలో కానీ ఒక్కొక్క రీజన్లో కానీ ఏవైతే డేంజరస్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేసాం అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.